ఏమ్మా ఏమేమి వచ్చినాయి తల్లి తెలుగుదేశం పార్టీ వచ్చినాక? అన్నీ అంటే పెన్షన్ వస్తుంది టైంకి. ఇప్పుడు తల్లికి వందనం పడిందా? ఎందరు పిల్లలకి వచ్చిందమ్మా? 2 పిల్లలు. సంతోషమా? ఇదన్నీ ఎవరు గొప్పతనమా? చంద్రబాబు నాయుడు. ఆయన ఉన్న రోజులు ఆంధ్ర రాష్ట్రము మీరు బాగుంటారు, మేము ఉంటాం కాబట్టి. నమస్తాను, బాగున్నావా? నీ ఆశీస్సులు ఉంటే వస్తాను. పెన్షన్ వస్తా ఉందా? ఎంత వచ్చింది తల్లి? 3000 వస్తా ఉన్నాయి, 4000 వచ్చింది కాబట్టి హ్యాపీ కదా. ఇంకా పిల్లలు ఉండారా? కూతురు వాళ్ళకి పడిందా? తల్లికి వందనమా? ఎందువల్ల? అవును, ఆడుండారా వాళ్ళ? సరే, ఓకే. వెళ్ళాడా? పర్లే. తమిళ తెలుగా? తెలుగు బాగా వచ్చా? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? సంతోషంగా ఉంటారు. ఏం పేరు మనోడి పేరు? కార్తీక్. ఇప్పుడు సిమెంట్ ధర పెరిగిందని కాంట్రాక్టర్ ఆగి ఉన్నాడంట. ఇప్పుడే సార్ దాన్ని పెంచి కొత్త టెండర్ ఇస్తాడు, ఇమ్మీడియట్ చేయమంట. మరి ఇప్పుడు రాయిపించండి, నేను ఇప్పిస్తా. ఓకేనా? పెన్షన్లో ఈ అమ్మాయిని ఆ పెద్ద ఆయన ఇద్దరిని రాసుకొని ఇంటిగా తిడతావా బాగా? అవునా? ఏమా పెన్షన్ కొడుకురారు, అరిసి కొడుకురారు, అప్పుడమా చక్కెర కొడుకురారు. పెన్షన్ 3000 రూపాయలు 4000 ரூபாய் வந்துச்சா? உனக்கு வருதா? நீ காது கேட்காம போயிடணுமா? 60 ஆச்சு, இப்போ வருது, பிடிச்சிக்கோ. உனக்கு கண்டிப்பா எழுதி கொடுக்குறேன். ఓకేమ్మా. మనం ఆపాలి కదా, వాళ్ళని తిడితే ఏం ప్రయోజనం? ఓ దానివల్ల ఇదయిందా? 20 మంది ఎవరికి వచ్చింది? మాకు బాగుండాలని కోరికమ్మా. మీరు వేసినారా అని అడుగుతా ఉండదు తల్లి. రోడ్డు పెట్టుంటారు, రోడ్డు కూడా వేస్తామా? మీకు చదువుకే డబ్బు ఇచ్చినప్పుడు రోడ్డు వేయమంటావా? అది వేస్తామా? మీరు వేయాల్సింది ఒకటే. ఏమేయాలి చెప్పా? అదే యాడేయాలి? తెలుగుదేశం పార్టీ సైకిల్ పైన వేయాలి. కనపడదు. బిడ్డలు 3 అయ్యారు. పెన్షన్ 6000 వస్తా ఉంది. నాకు పెన్షన్ ఏదైనా పెంచాలా, నాకు ఏదైనా జాబ్ ఇవ్వాలన్నా. నేను ఇంటి వరకు చదివి ఉన్నాను. మాది ఎన్నరపేట పక్కన పచ్చనపల్లి అన్న. మాది ఈ ఊరికి వచ్చి ఉంటాను అన్న, మిమ్మల్ని చూడడానికి అన్నా. ఓకే, నేను పచ్చనపల్లికి వస్తా ఉండా. సరేనా? నీకు తగిన న్యాయం చేస్తా. సరేనా? సంతోషం. థ్యాంక్ యూ వచ్చిన. ஏம்மா மைனஸ் இருக்கா? இல்ல நான் சொல்றேன் பாரா, நீங்க என்ன கேக்குறீங்க நான் கண்டிப்பா பண்றேன். நீங்க யாருமே இன்னொரு பார்ட்டிக்கு ஓட் போட கூடாது. நாங்க மெயின்டைன் பண்றது நாங்க இருக்கிறோம். ఎవరు చనిపోయింది? నా సొంత మండలం అని నాకే మైనస్ వస్తే నేను ఎట్లా చేయాలి? మీరు ఇప్పుడు ఏమేమి అడిగినారో ఒక అర్జీ రాసి నేను ముందర ఊరికి పోయే లోపల ఇవ్వండి. మాటల్లో వద్దా, పేపర్ పెట్టుకొని ఇరమ్మా. పేపర్ పెట్టుకొని మీకు ఏమేమి కావాలి ఇప్పుడు వీళ్ళందరూ అడిగినారు కదా, పేపర్లో రాసుకోరా. ఏమి కావాలో అర్జెంట్కి గ్రాంట్ ఇస్తా, చేసుకుంటా. స్కూల్ ఏమే దాని ట్రై సైకిల్ ఏదో అడుగుతా ఉంటారు, బ్యాటరీ సైకిల్ ఇస్తామని చెప్తున్నాము. అది రాజ్యాంగం రాయిపించాను గవాస్కర్ దగ్గర. ఇప్పుడు రాయిపిస్తే ఇవన్నీ వెరిఫై చేసి ఇస్తాను. నోట్లో చెప్పేస్తే సరే అని పోతా, మర్చిపోతా. సైడ్కి ఏమ్మా? వాట్ ఈస్ యువర్ నేమ్? ప్రియదర్శిని. విచ్ స్కూల్ ఆర్ యూ? 4th క్లాస్. నువ్వమ్మా? 5th క్లాస్. ఓకే. చాలా భోజనం మధ్యాహ్నం ఏం పెడతారు మీకు? కోడిగుడ్డు ఇస్తారా? ప్రతిరోజు కోడిగుడ్డు, చిక్కి అదన్నీ ఇస్తున్నారా? భోజనం అంతా క్వాలిటీగా ఉందా? బాగా ఇష్టంగా తింటున్నారా లేదా ఏమైనా ఇబ్బందిగా తింటారా? బాగుంది కదా, ఏమి ఇబ్బంది లేదు. టీచర్లు ఉండారు, ఆయాలు ఉండారని కాదు. నా దగ్గర ఏమన్నా చెప్తే వాళ్ళకి చెప్పిపోతా, బాగా పెట్టమని. బాగా పెడతా ఉంటారా? నీకేమో అడగాలని మనసులో ఉంది, కాకపోతే భయంగా ఉండవు. ఏం కావాలి నీకు?
నీకు స్కూల్కి ఏమైనా కావాలని అడిగితే నేను చేస్తా. ఏం కావాలి మీ అందరికి, ఏం కావాలి స్కూల్కి సంబంధించి? అవునా, టీచర్స్ లేట్గా వస్తున్నారా? ఓకే, అవునా, ఓకే, ఆ పని చేస్తా. అది కాకుండా ఏం కావాలి మీ స్కూల్కి? పోయిందా? సో ఇప్పుడు ఇది ఏం షిఫ్ట్ కాదు, ఇక్కడే ఉంటుందా? ఏదమ్మా ఇక్కడే ఉంటుంది. సో మీ ప్రాబ్లం ఏముందో ఇక్కడ మీ టీచర్ ద్వారా చెప్పి నాయకుడికి అంటే లోకల్ లీడర్కి ఇవ్వండి. మీకు ఏమేమి వ్యవస్థ కావాలో గవర్నమెంట్ దగ్గర కానింది నేను కొన్ని చేసి పెడతా. ఓకేనా? మీరందరూ కలిపి మీ టీచర్ ద్వారా ఒక లెటర్ ఇవ్వండి. ఓకేనా? బాయ్ 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 బాయ్. అర్జీ రూపంలో రాసి ఎంఆర్ఓ గారికి ఇవ్వండి. ఇప్పుడు వచ్చి మాట్లాడిపోయా నాతో. ఇదే ఊరా? బెడ్ రిటర్న్ ఉంటే మాత్రమేనమ్మా 15,000. కళ్ళు కనిపించకపోతే 3,000 నుండి 6,000. ముందు ఎంత వస్తూ ఉంటే ఇప్పుడు 6,000 వస్తూ ఉందంటే చంద్రబాబు నాయుడు మంచిగా కదా చేసా. ఇంకా ట్రై చేస్తాను తల్లి. రైట్. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలు అన్నీ వచ్చినాయి కదా తల్లి, ఏం ఇబ్బంది లేదు కదా? వస్తుంది జోరుగా తిరగచ్చు. రైట్ తల్లి, బాగుంటారా? చెప్తాలి, ఇప్పుడే చెప్పినారో చేపిస్తాను. ఇంటి ముందర బోర్ ఇప్పేసి 5-6 నెలలు అయింది. వస్తామని సెక్రటరీ సార్ పోయినాడు. బోర్లో ట్యాంక్ సరిగ్గా ఎక్కలేదు. దాన్ని అడిగితే ఈ రోజు రేపని సెక్రటరీ అడ్రస్సే లేదు. పైపులన్నీ కూర్చున్నారని చెప్పినారు. ఆ రోడ్ లో వచ్చి పొలం ఒకటి బాండ్లు పడిందంటే ఇళ్ళ కాడ ఉన్న కాలేదు. ఫస్ట్ ఆ పని చేయించాను. ఏమ్మా ఏమన్నా సమస్యలు ఉందా తల్లి? వస్తుందా? 4,000 ఇస్తా ఉండరు, సంతోషం కదా? సరే, ఇంకేమైనా ఉందా సమస్య? నీళ్ళా? ఇల్లా? హౌసింగ్ స్కీమ్ వచ్చినప్పుడు చెప్తాం, చెప్తానే చేస్తాం. పెన్షన్ వస్తూ ఉందా? ఎంత వస్తుంది? మరి సంతోషంగా చెప్పాలి కదా వచ్చి. మా ప్రోగ్రామ్ అయిపోయినాక రేపు నువ్వు వచ్చి వీళ్ళు అడిగిన సమస్యని తీర్చి నాకు వీళ్ళతో కూడా మాట్లాడించు. అది ఇప్పుడే చూస్తారు తల్లి. ఇది అడిషనల్ గా చెప్పినారు చేయమన్నా, అది ఈ రోజే చేస్తారు. ఓకేనా? కొత్తది పెట్టినావా? వస్తుంది, వస్తుంది ఖచ్చితంగా వస్తుంది తల్లి. లేదు, బెంగళూరు నుండి వచ్చిందంట, కొత్త పెన్షన్ వస్తుందమ్మా. డెఫినెట్ గా తల్లి, డెఫినెట్ గా. ఏమ్మా వేరే ఏమైనా సమస్యలు ఉందా తల్లి? నీళ్ళు ప్రాబ్లం చెప్పినారా? అది ఈ రోజు తీరేస్తారు. రైట్ రైట్ రైట్. లాగిన్ వచ్చేసి డాక్టర్స్ కే ఉంటుంది. ఆ డాక్టర్స్ లాగిన్ లో పెట్టాలంటే 15,000 ఎలిజిబిలిటీ. సరే, మోహన్ పిలిస్తే వీళ్ళకి డాక్టర్స్ లాగిన్ లో పోయి ఈయనకు ఒక 15,000 వచ్చే విధంగా బెడ్ రిటర్న్ చేసి ఒక సర్టిఫికేట్ తీసి ఇచ్చి వీళ్ళతో కాంటాక్ట్ చేయి. నీ నెంబర్ చెప్పమ్మా, ఇల్లు నెంబర్ రాసుకోరా. బాగా చూసుకోండి. అందరికీ ప్రభుత్వం చేసే మంచి పనిని బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. బాగున్నానమ్మా. ఓకే, లేదా రోడ్ అయ్యింది, శాంక్షన్ అయ్యింది. ఏం చేయొచ్చు? వ్యూరోల్ని మాట్లాడు. బోర్ వేయాలంటే బోర్ వేస్తాం. అదే కరెక్ట్ గా మీరు మాట్లాడుకొని చెప్తే దాన్ని బట్టి వేసేస్తాం. ఆ పని చేయండి. ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తే పోయి బస్సుకి ఏర్పాటు చేసుకుని ట్రైనింగ్ అయినారంటే అడ్వాంటేజ్. నీ బాధ నీళ్ళు లేదు పట్టుకో. పట్టుకో, తీర్చేస్తా. నీళ్ళే కదా, నీళ్ళు వస్తానే ఓటు ఎవరికి వేస్తావా? నా పేరేమే? పేరే తెలియదు. తెలుగుదేశం పార్టీలో ఒకే ఒక జగన్మోహన్ నిజాయితీ పరుడు నేనే. వాడు దొంగ, ఆ పక్కుండేవాడు. అర్థమైనా? జైలుకి పోయినాడు, నేను స్టేషన్కే పోలే ఇంతవరకు. జైలుకి పోకుండానా? పట్టుకో, బాగా ఫోటో
ఆ, వదిలే భోజనం పెట్టదు, బస్ ఎక్కి వెళ్ళి ఊరంతా తిరిగి 2 నెలలు మళ్ళీ అప్పటికి ఇంకా వెయిట్ తగ్గుంటాడు భోజనం లేకుండా. అటని ఎక్కువ తిరిగినావు అనుకో దేనన్నా తగులుకుంటాడు, జాగ్రత్తగా చూసుకో. అయ్యో నమ్మేయలేదు, నువ్వు 2 నెలలు రాకుండా టూర్ లేకపోతే ఆయన ఏం చేసేది? అంతే కదా, ఆ భయం పెడితే వాళ్ళు పోతే 3 రోజుల్లో వస్తారు. ఏమ్మా ఏది గుడి? ఇది గుడి ప్లాస్టింగ్ చేయలేదా? ఎంత కావాలి? కాదు గుడి నీళ్ళు కార్ రా, కార్లో 25,000 డబ్బులు తెరా, స్పాట్లో ఇచ్చేస్తాను, కట్టండి. ఇట్లా ఎమ్మెల్యే ఏడన్నా ఉండడా మీకు? లేదా? నేను ఉంటా, మీరు ఉంటారు కదా అని చెప్పాలి. ఎవరా పిల్లి? లేకపోయినా వీళ్ళకి ఇచ్చుంటా, వీళ్ళు పిల్లి పనుల పని గుడికి వచ్చే చందాలో కొద్ది కట్టుకోపో, ఏం చేస్తాం ఇంకా. ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ వస్తా ఉండలేదా? హౌసింగ్ స్కీమ్ వస్తా ఉంది, పెట్టిస్తాను ఉండు. ఎంత చూపరా బ్యాగ్ ఎత్తు. చూడబ్బా తల్లి, ఆ గుడి ప్లాస్టింగ్ స్టార్ట్ చేయండి, పట్టుకో. పిన్న గుడి ప్రారంభించో, ఇట్లా దాతలు పెద్ద మనుషులు వచ్చినప్పుడు తలా 10,000 ఇచ్చినా అయిపోతుంది. లైట్లు ఇప్పిస్తాం లేదు, మున్సిపాలిటీలో ఇప్పిన లైట్లు అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ చెప్పి ఏపీ చేసుకుంటా. అవేమి థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అవునా? మరి నువ్వు మస్తుగా సంపాదించినావు, ఆయనకు కూడా చెప్పి సంపాదించి ఇచ్చే కదా. ఇదే సోలార్ ప్లాంట్. రైట్. అదే ఆటోమేటిక్ గా ఏమేమి అది 5 రూపాయలు పని చేసేంత వరకు నీళ్ళు వచ్చింది. ఊరు అనుకునేసి ఉంటాయి సార్, 1 ఎకరా 90 సెంట్లు ఉంటాయి సార్. అది కుంటపరుపు సార్. ఆల్రెడీ మేము ఇంటింటికి 300 వేసి మన తెలుగు ప్రభుత్వంలోనే రెడీ చేసినాము. అంతా ట్రెంచింగ్ వేసి అంతా రెడీ చేసినాము. ఇప్పుడు కొంతమంది దాంట్లో ఆక్రమించుకునే గొడవలు వస్తుంది. నేను 4 సార్లు అర్జీ పెట్టినాను సార్, ఉంటే లేదు. ఓకే, అది చూసి ఆ కాలం ఏం చేయాలో చేయించు. లేదా మా అక్క చేయండి, నువ్వు పట్టక్క, నేను నీ చేయి పట్టుకుంటాను. రైట్. నమస్కారం. చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం ఓ వెంకటాపురంలో మా సుబ్బానాయుడు గారు వారి శ్రీమతి ఫస్ట్ సోలార్ సూర్యఘర్ పథకం కింద శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తన స్వగృహంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏం కావాలి చెప్ప. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించినావా? సీఎం రిలీఫ్ ఫండ్కి ఇది పెట్టిరా. నేను ఉంటా పెట్టిస్తాను. లేదు నేను చేయిస్తాను. సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టించు దీన్నంతా. మా ఎస్ఐ గారికి ఆ కంప్లైంట్ మొన్న ఎలక్షన్ అప్పుడు ఇట్లా జరిగిందని ఇచ్చాయి, దీన్ని బేస్ చేసి నీకు అన్నీ. ఏమ్మా ఆరోగ్యం అంతా బాగుందా? అదంత ఉంది. పెన్షన్ వస్తుందా? జాగ్రత్త. రా. ఏ స్కూల్?
ఏ స్కూలు? వెరీ గుడ్. నువ్వమ్మా నీకు వచ్చిద్దా? తల్లికి వందనం రా. నీకు తల్లి నీకు వచ్చిద్దా? 13,000 అట్టెట్ట నీకు మాత్రం 10,000 13,000 వచ్చింది. రండి. నీకెంత వచ్చిందమ్మా? 36 39 ముగ్గురు చూసావా? ఏ గవర్నమెంట్ అన్న ఇచ్చిందా? రాసేదే ఒక అర్జీ రాసి పలానా వీధిలో నాకు ఇది కావాలి అని రాసి అంత ఏం ఇబ్బంది లేదు కదా? ఏం తల్లి ఇది బాడిగిల్లా పైన ఉండవా? అర్జీ రాసి పెట్టనండి. హౌసింగ్ సైట్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను సైట్లు ఇస్తాను అందరికి. రామ్మా ఇట్రా పట్టుకో. సంతోషమా తల్లి? తెలుగుదేశం రూలింగ్ వచ్చినాక ఏమేమి వస్తూ ఉంటాయి మీకు? పల్లికి వందనం వచ్చిందా? సంతోషమా? ఈ గ్యాస్ డబ్బులు వచ్చినాయా? అదే మళ్ళీ వస్తుంది. 4 నెలలకు ఒకసారి పెన్షన్ వస్తూ ఉందా? 3,000ది 4,000 అయింది. కాబట్టి అన్ని రకాల సంతోషము. ఎవరికి వేయాలి ఓటు ఇప్పుడు? నేనంటే ఎవరు? ఓకేనా? ఆయన అట్టే చెప్తాడు. మళ్ళీ కూడా నేనే వస్తాను. బాగున్నారా? బాగున్నారా? ఏం సురేష్ జల్లుగా ఉండవా? ఏమే అదా చేయిస్తాలే. చేయిస్తాను తల్లి, చేయిస్తాను. సమస్య ఏమైనా ఉండేది అర్జీ రాసి ఇవ్వండి, నేను చేయిస్తాను. ఓకేనా? లే ఫోన్ నెంబర్ రాసి ఉండవా? అర్థమే. లైట్ అయిపిస్తా. రైట్ ఇట్లా ఇప్పుడే చెప్పినా నేను చూస్తాను తల్లి. అదే లాక్కోండి. కరెంటు గవర్నమెంట్కి నేను ఇంటిమేట్ చేయలే. వచ్చినాడో లేదో ఉండ. ఒక అర్జీ రాయి, నేను చెప్పే వాళ్ళు వస్తారు. మీరందరూ కూర్చొని ఏమేం సమస్య ఉంది చెప్పి ఒక 25 లక్షలు ఇస్తున్నాను అనుకో. ఏది ఇంపార్టెంట్, రోడ్డా కాలువనా లైట్లా ఏం కావాలో వేసుకోండి. లైట్ల వరకు కావాలంటే ఒక 10 లైట్లు రేపే పంపిస్తాను. లైట్లు పెట్టి వేయించుకోండి. మరి నా పేరే తెలియకుండా పెన్షన్ కావాలంటే ఎట్టా? పట్టుకోపా. నీ పెన్షన్ తీసింది నీ పెన్షన్ తీసింది వైఎస్ జగన్. నీకు పెన్షన్ ఇవ్వబోయేది జీసీ జగన్. పట్టుకో. ఓకేనా? ఓకే రైట్ అమ్మా.